హలో గైస్, వెల్కమ్ టు యశ్విన్ 14 కుకింగ్ ఛానల్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని బౌల్లో 100 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత మనం చిక్కట పాలు, క్రీమ్ మిల్క్ అయినా పర్లేదు, గోల్డ్ అయినా పర్లేదు, చిక్కట పాలు ఒక హాఫ్ లీటర్ పచ్చిపాలు పోసుకోవాలి. పచ్చిపాలు పోసుకొని ఆ పంచదార కరిగేంత వరకు మనం తిప్పుకోవాలి. లేదా పంచదార పౌడర్ చేసైనా వేసుకొని తిప్పుకోవచ్చు. త్వరగా అయిపోవాలనుకుంటే మీకు మిక్సీలో వేసేసుకుని షుగర్ పౌడర్ చేసుకుని పాలలో కలుపుకొని తిప్పేసుకుంటే త్వరగా కరిగిపోతుంది. టైం పట్టినా పర్లేదంటే మామూలుగా వేసుకోవచ్చు. ఇలా రెడీమేడ్ జున్ను పౌడర్ దొరుకుతుంది మనకు మార్కెట్లో. ఇది హాఫ్ లీటర్కి పూర్తిగా ఒక ప్యాకెట్ మొత్తం వేసేయాలి. అందుకని హాఫ్ లీటర్కి ఒక స్పూను 2 స్పూన్లు వేసి మిగతా దాచుకోకూడదు. ఈ హాఫ్ లీటర్కి మొత్తం ప్యాకెట్ అంతా పట్టేస్తుంది, ప్యాకెట్లో ఉన్న పౌడర్ అంతా పట్టేస్తుంది. చాలామంది 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందేమో అని చెప్పేసి 2-3 స్పూన్లు వేసేసుకొని కలిపేసుకొని చూస్తారు. అక్కడ గడ్డలు గడ్డలుగా వస్తుంది, అంతా వాటరే ఉంటుంది. ఎందుకు తక్కువ వేయడం వల్ల పౌడర్. ఈ హాఫ్ లీటర్ పౌడర్కి ఈ జున్ను పౌడర్ మొత్తం ఏదైతే మన ప్యాకెట్లో ఉందో ఆ మొత్తం అంతా వేసేసుకోవాలి. వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఈ పంచదార ఈ పౌడర్ కరిగేంత వరకు బాగా మనం కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుకుంటున్నానో అలా శుభ్రంగా కలుపుకోవాలి. పౌడర్ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే షుగర్ కూడా ఇలా కలుపుతుంటే షుగర్ కూడా కరిగిపోతుంది దాంట్లో. శుభ్రంగా ఇలా కలిపేసుకోవడమే, ఎక్కడ ఉండలు ఏమీ ఉండవు. ఇప్పుడు మనం యాలకులు, మిరియాలు తగినన్ని తీసుకోండి. అలాగే సొంటి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను సొంటి యాడ్ చేయలేదు. మిరియాలు, యాలకులు తీసుకుని బాగా దంచి, యాలకులు వేసానని మీకు తెలియడానికి తొక్కలు కూడా ఉంచేసాను నేను. దాంట్లో వేసుకొని ఇప్పుడు ఇదంతా యాలకులు, మిరియాల రసం అంతా కలిసేటట్టు శుభ్రంగా తిప్పుకోవాలన్నమాట. ఈ పౌడరు మొత్తం అంతా పాలల్లో వేసుకొని తిప్పుకోవాలి. అప్పుడు మొత్తం అంత పాలకి పడుతుంది. ఈ ఫ్లేవర్ అయితే ఏదైతే ఉందో ఈ ఫ్లేవర్ అంతా పాలలో బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. నేనైతే మొత్తం పౌడర్ అంతా వేసేసాను ప్యాకెట్లో. అది ఇలా బాగా తిప్పుకొని ఒక గిన్నె పెట్టుకుని, సరిపోయే గిన్నె పెట్టుకుని దాంట్లో ఏదో ఒకటి వేసుకొని ఎత్తుకి దాంట్లో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు మనం బాగా కలిపి ఉంచుకున్నాం కదా ఆ జున్ను పాలని ఆ గిన్నెలో పెట్టాలి. జాగ్రత్తగా ఇటు అటు ఒలిగిపోకుండా, క్రాస్ అవ్వకుండా స్ట్రైట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఎక్కడ వంక టెంకర్ లేవు, స్ట్రైట్గా ఉంది. పెట్టుకుని దానిపైన ఒక మూత పెట్టుకోవాలి మళ్ళీ. ఎందుకంటే ఈ ఆవిరి వాటర్ అంతా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. మూత పెట్టుకోకపోతే మూత పైన ఉన్న ఆవిరంతా మళ్ళీ జున్నులో పడిపోతుంది. అందుకే జున్ను పైన ఒక మూత పెట్టుకొని ఈ పై గిన్నె పైన మళ్ళీ ఇంకో మూత పెట్టుకోవాలి. అప్పుడు జున్ను పాలల్లో ఎటువంటి ఆవిరి నీళ్ళు అవి పడకుండా ఉంటాయి. జున్ను కూడా త్వరగా మనకి కుక్ అవుతుంది. పది నుంచి 15 నిమిషాల్లో మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. తీసి చల్లార్చుకుని తినేయడమే. ఇది షుగర్ కాబట్టి, మనం షుగర్ వేసి జున్ను చేసుకున్నాం కాబట్టి దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే పాకం, ఈ షుగర్ అనేది పాకం మనకి ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. అదే బెల్లం వేసి చేసుకుంటే మనకి ఆ నీళ్ళు అనేది రాదు. అలా పల్చటి పాలు వాడినా నీళ్ళు వస్తాయి. ఈ షుగర్ కాబట్టి, షుగర్తో చేసుకున్నాం కాబట్టి ఇలా ఉంటుంది జున్ను. ఇది వేడివేడిగానే ఉంది. చూడండి, దీన్ని తిరగ పెడతాను. తిరగ పెట్టిన తర్వాత ఇలా ఉంది కింద సైడ్. ఇది పంచదారతో చేసుకున్నాం కాబట్టి జున్ను ఇలా ఉంది. బెల్లంతో చేసుకున్న జున్ను కూడా మన దాంట్లో ఉంది. ఇంకో వీడియో చూడండి, మన ఛానల్లో ఉంది, బెల్లంతో చేసుకునే జున్ను ఎలా వస్తుంది అనేది.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ గేదె పాలతో చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. పౌడర్ అని చెప్పేసి టేస్ట్ ఎక్కడ మారదు. బయట బళ్ళ మీద కూడా ఇవే అమ్ముతారు. మ్యాక్సిమము జున్ను పాలు దొరకవు కాబట్టి ఇలాగే తయారు చేసి నీట్గా కొంతమంది అమ్ముతారు. పర్ఫెక్ట్ జున్ను వేడివేడిగా ఉంది కాబట్టి మీకు వాటర్ కనిపిస్తుంది. అలాగే కొంచెం ఇదిగా ఉంది. అది చల్లారితే ఇంకా గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వేడిగా ఉండడం వల్ల అలా ఉందన్నమాట జున్ను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదిరిపోతుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.